నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక లీగల్ కేస్ స్టడీని అనలైజ్ చేయబోతున్నాం. అదేంటంటే మే 14, 2026 నాటి ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఒక లోతైన తీర్పు, ఆమోదయోగ్యమైన విమర్శకు అలాగే క్రిమినల్ కోర్టు ధిక్కారానికి మధ్య ఉన్న సున్నితమైన సరిహద్దును ఈ డాక్యుమెంట్ చాలా స్పష్టంగా చర్చిస్తుంది. అసలు కోర్టు తీర్పులను డిజిటల్ మాధ్యమాల్లో విమర్శించడం ఎప్పుడు నేండ్రంగారుతుంది అనేది ఈ తీర్పు ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రధానంగా 5 ముఖ్యమైన అంశాలను కవర్ చేయబోతున్నాం. 1. అసలు వివాదానికి కారణమైన న్యాయపరమైన ఉత్తర్వు ఏంటి? 2. జరిగిన సోషల్ మీడియా ప్రచారం. 3. దానివల్ల న్యాయ వ్యవస్థపై పడిన ప్రభావం. 4. మౌనంగా ఉంటే జరిగే నష్టం. 5. ఫైనల్గా క్రిమినల్ కోర్టు ధిక్కారం అంటే ఏంటి? ఈ అంశాలన్నిటినీ ఇప్పుడొక పద్ధతి ప్రకారం డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా మొదటి విభాగం, వివాదాస్పదమైన న్యాయపరమైన ఉత్తర్వు. అసలు ఈ లీగల్ ప్రాసెస్ అంతా ఎక్కడ, ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. అసలు ఏం జరిగిందంటే, ఒక కేసు విచారణ నుంచి ఆ న్యాయమూర్తి తప్పుకోవాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది. దాన్ని తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు మే 14, 2026న ఒక ఉత్తర్వు జారీ చేసింది. కరెక్ట్గా ఈ పాయింట్ చుట్టే ఈ వివాదమంతా కేంద్రీకృతమై ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ కోర్టు ధిక్కార చర్యలకు దారితీశాయి. ఇక్కడ మనం గమనించాల్సిన చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. సాధారణంగా మనకు కోర్టు తీర్పు నచ్చనప్పుడు చట్టపరంగా ఏం చేస్తాం? పైకోర్టుకు అంటే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తాం, రైట్? అది చట్టబద్ధమైన మార్గం. కానీ ఇక్కడ ప్రతివాదులు ఆ దారిని ఎంచుకోలేదు. దానికి బదులుగా ఏకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను వేదికగా చేసుకుని న్యాయ వ్యవస్థపై ఒక రకమైన తప్పుడు కథనాన్ని సృష్టించే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారని కోర్టు స్పష్టం చేసింది. అసలు ఈ వివాదం ఎలా మొదలైందో చెప్పడానికి స్వయంగా ఆ న్యాయమూర్తి చెప్పిన ఈ మాటలే బెస్ట్ ఎగ్జాంపుల్. తన విజ్ఞప్తి తిరస్కరించినందుకు ఒక కక్షిదారుడు ఆ తీర్పును పైకోర్టుకు తీసుకెళ్లకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి తీసుకెళ్లాడు. న్యాయమూర్తిని, తీర్పును ఏకంగా మొత్తం న్యాయ వ్యవస్థనే బోనులో నిలబెట్టాడు. చూశారా, న్యాయస్థానంలో జరగాల్సిన వాదన డిజిటల్ పబ్లిక్ స్క్వేర్లోకి ఎలా మారిపోయిందో ఇది స్పష్టంగా వివరిస్తోంది. ఇక మనం రెండవ విభాగానికి వద్దాం. అదే సోషల్ మీడియా ప్రచారం. అసలు ఈ డిజిటల్ దాడి వాస్తవ ప్రపంచంలో ఎలా వ్యక్తమైంది, ఎలాంటి పద్ధతులను ఉపయోగించి ఈ ప్రచారం చేశారు అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. కోర్టు డాక్యుమెంట్లలోని జాబితా ప్రకారం చూస్తే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ప్రముఖులతో పాటు మరికందరు ప్రతిపాదిత కోర్టు ధిక్కారకులు ఈ ప్రచారంలో పాల్గొన్నట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, చట్టం దృష్టిలో వ్యక్తుల హోదాతో ఏమాత్రం సంబంధం లేదు. ఎవరైనా సరే విచారణ అనేది నిష్పాక్షికంగానే జరుగుతుందని ఈ జాబితా మనకు సూచిస్తోంది. అసలీ క్యాంపెయిన్ ఎంత ప్రణాళికాబద్ధంగా జరిగిందంటే, డిజిటల్ ప్లాట్ఫామ్లను వాడి బహిరంగ లేఖలు రాయడం, ఒక ప్లాన్ ప్రకారం వీడియోలు వదలడం, ముఖ్యంగా కోర్టు కాశీలో ఇచ్చిన ఒక ఉపన్యాసాన్ని వారికి అనుకూలంగా ఎడిట్ చేసి వాడుకోవడం. అంతేకాడండోయ్, ఏకంగా న్యాయమూర్తి ఆఫీసును, వారి కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశారని సోర్స్ మెటీరియల్ చెప్తోంది. అంటే కోర్టు గదికి వెలుపల ఇదంతా ఎంత పక్కగా ప్లాన్ చేసి చేశారో అర్థమవుతోంది కదా. ఈ యాక్షన్స్ అన్నిటినీ కోర్టు కేవలం అసహనంగా చూడలేదు సుమా. ఇదంతా కేవలం ఒక తీర్పు పట్ల అసమ్మతిని తెలపడం కాదు, అసంపూర్ణమైన సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి, అలాగే డిజిటల్ స్పేస్లో న్యాయ వ్యవస్థపై మానసిక ఒత్తిడి పెంచడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రచారంగానే పరిగణించింది. ఇప్పుడు మూడవ విభాగం, న్యాయ వ్యవస్థపై ప్రభావం. ఇంతలా ప్లాన్ చేసి చేసిన ఈ సోషల్ మీడియా ప్రచారం అసలు న్యాయ వ్యవస్థ అనే సంస్థ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించిందని కోర్టు భావించింది అనేది చూద్దాం. బయట నుంచి చూసే వాళ్లకు ఇది కేవలం ఒక కక్షిదారుడికి, ఒక న్యాయమూర్తికి మధ్య జరిగిన గొడవలా అనిపించొచ్చు. కాని కోర్టు దీన్ని అలా తీసుకోలేదు. ఇది ఏకంగా న్యాయ పంపిణీ వ్యవస్థనే అస్థిరపరిచే లక్ష్యంతో చేసిన ఒక రాజ్యాంగపరమైన గాయంగా కోర్టు పేర్కొంది. ఇది చాలా తీవ్రమైన అంశమని మనం గుర్తించాలి. ఇక్కడ న్యాయ వ్యవస్థ యొక్క దృఢమైన వైఖరిని చెప్పే ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఉంది. ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. అలాగే చట్టబద్ధమైన విమర్శ ముసుగులో చేసే బెదిరింపులకు కోర్టు ధిక్కార చట్టం నుండి మినహాయింపు దొరకదు. అంటే డిజిటల్ ప్రపంచంలో ఎంత పాపులారిటీ ఉన్నా సరే, ప్రజల అభిప్రాయాన్ని కృత్రిమంగా సృష్టించినా సరే, న్యాయస్థానాలను బెదిరించడానికి అవి ఏమాత్రం పనిచేయవని గట్టిగా చెప్పింది. ఈ మాట వింటే
కోర్టు ఎందుకంత సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చిందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. న్యాయ వ్యవస్థకు ఆత్మ అనేది ఆ కుర్చీకున్న అధికారం కాదు, సామాన్య ప్రజలు ఆ వ్యవస్థపై ఉంచిన నమ్మకం. ఇలాంటి నిందలను అడ్డుకోకుండా వదిలేస్తే దశాబ్దాలుగా సామాన్య పౌరులు నిష్పాక్షికమైన న్యాయ వ్యవస్థపై ఉంచిన నమ్మకం పూర్తిగా నాశనమవుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 4వ విభాగం మౌనం వహిస్తే జరిగే నష్టం. మన విశ్లేషణలో ఇది ఒక కీలకమైన మలుపు. ఇంతటి భారీ డిజిటల్ ఒత్తిడి ఎదురైనప్పుడు ఆ న్యాయమూర్తి ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, వారు ఎలాంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ న్యాయమూర్తి ముందు 2 కష్టమైన దారులున్నాయి. ఒకటి, సైలెంట్గా ఉండిపోయి ఈ ప్రచారాన్ని వదిలేయడం. రెండోది, చట్టబద్ధమైన పాలనను రక్షించడానికి కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించడం. ఒకవేళ ఈ బెదిరింపులను చూసీ చూడనట్లు వదిలేస్తే అది రాజకీయ పలుకుబడికి లొంగిపోవడమే అని కోర్టు భావించింది. అందుకే మౌనంగా ఉండటం కంటే రాజ్యాంగ విధిని నిర్వర్తించడానికే మొగ్గు చూపింది. ఇది కోర్టు గుర్తించిన ఒక పెను ప్రమాదం. ఒకవేళ ఎవరి రాజకీయ పలుకుబడి గురించో లేక తమ మీద సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం జరుగుతుందో అని భయపడి న్యాయమూర్తులు తీర్పులివ్వాల్సి వస్తే కరెక్ట్గా ఆ క్షణం నుంచే న్యాయ ప్రక్రియ పతనం కావడం మొదలవుతుంది. నిజమే కదా, చట్టబద్ధమైన పాలన స్థానంలో భయం రాజ్యమేలితే ఇంక వ్యవస్థకే ముప్పు వాటిల్లుతుంది. అందుకే ఇలాంటి క్లిష్ట సమయాల్లో వ్యక్తిగత సౌకర్యాన్ని పక్కనపెట్టి ధైర్యాన్నెంచుకోవటం ద్వారా చట్టబద్ధమైన పాలన కుప్పకూలకుండా చూడటమే కోర్టు బాధ్యత అని తీర్పులో స్పష్టం చేశారు. ఒక న్యాయమూర్తి ధరించే దుస్తులు మానసిక ధైర్యాన్ని డిమాండ్ చేస్తాయని, భయపడే అవకాశం వారికి లేదని కోర్టు నొక్కి చెప్పింది. ఇక మన విశ్లేషణలో చివరిదైన 5వ విభాగానికి వద్దాం. క్రిమినల్ కోర్టు ధిక్కారం నిర్వచనం. అసలు ఈ సంఘటనలకు ప్రతిస్పందనగా కోర్టు ఏ చట్టాన్ని ప్రయోగించింది అనేది చూద్దాం. 1971 ఈ సంవత్సరం చాలా కీలకం. ఎందుకంటే కోర్టు ధిక్కార చట్టం అమలులోకి వచ్చిందప్పుడే. మనమిప్పుడు మాట్లాడుకుంటున్న ఈ లీగల్ యాక్షన్స్ అన్నిటికీ ప్రాథమిక చట్టపరమైన ఆధారం ఆ చట్టమే అందిస్తుంది. ఈ 1971 చట్టంలోని సెక్షన్ 2C ఏం చెప్తుందంటే, కోర్టును అగౌరవపరిచేలా, విచారణలకు పక్షపాతం కలిగించేలా లేదా న్యాయ పరిపాలనకు ఆటంకం కలిగించేలా ఏ చర్య చేసినా సరే అది క్రిమినల్ కోర్టు ధిక్కారం కిందికే వస్తుంది. ఒక సాధారణ ఫిర్యాదు కోర్టు అధికారంపై దాడి చేసే తీవ్రమైన నేరంగా ఎప్పుడు మారుతుందో ఈ నిర్వచనం మనకు చాలా స్పష్టంగా చెప్తోంది కదా. ఇక్కడ మనం ఇంకో ముఖ్యమైన పాయింట్ అర్థం చేసుకోవాలి. కోర్టు ధిక్కార చట్టమంటే ఏ తీర్పునూ విమర్శించకూడదని కాదు, ఒక తీర్పుపై సహేతుకమైన విమర్శ చేయడానికి, అలాగే కోర్టును కించపరచి ప్రజల విశ్వాసాన్ని నాశనం చేయడానికి చేసే ప్రణాళికాబద్ధమైన ప్రచారానికి మధ్య చాలా తేడా ఉందని కోర్టు క్లియర్గా చెప్పింది. అంటే విమర్శకు, వ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడికి మధ్యున్న ఆ సన్నని గీతను మనం ఖచ్చితంగా గమనించాలి. సో ఈ మొత్తం లీగల్ డాక్యుమెంట్ ద్వారా ఫైనల్గా మనకర్థమయ్యే ప్రధానమైన విషయమేంటంటే, మీకు ఎంత రాజకీయ శక్తి ఉన్నా సరే లేదా ఎంత డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే న్యాయస్థానం యొక్క ఔన్నత్యానికి ఎవరూ అతీతులు కారు. రాజ్యాంగపరమైన రక్షణను ఇవేవీ ప్రసాదించలేవు. చట్టం ముందు అందరూ సమానులే అనే ప్రాథమిక సూత్రాన్ని ఇది మరోసారి బలంగా పునరుద్ఘాటిస్తోంది. ఇదంతా విన్నాక ఒక బలమైన ప్రశ్న మన మదిలో మెదులుతుంది కదూ. డిజిటల్ మాధ్యమాల్లో తప్పుడు కథనాలను విపరీతంగా ప్రచారం చేయడం ద్వారా అసలు చట్టబద్ధమైన పాలనను, న్యాయాన్ని ఎవరైనా అధిగమించగలరా? ఇలాంటి పక్కా ప్లాన్డ్ డిజిటల్ దాడుల యుగంలో మన న్యాయ వ్యవస్థలు తమ స్వచ్ఛతను ఎలా కాపాడుకోగలవు? ఆధునిక సమాజంలో సాంకేతికతకు, న్యాయ వ్యవస్థల సమతుల్యతకు మధ్య ఉన్న ఈ సవాలు గురించి ఆలోచిస్తూ నేటి మన ఈ అనాలిసిస్ సెషన్ను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.